మీ పేరు? చుక్క గోపాల్. మీ తాతగారి పేరు? చుక్క నాగన్న. మీ తాతగారికి ఎంతమంది వారసులు? ముగ్గురు. పేర్లేంది? ఒకటి మా తాత చుక్క నాగన్న, రెండవది నడిపి తాత చుక్క బాలయ్య, చిన్నయ్య చుక్క మాసయ్య. మీ తాత ముగ్గురికి పొలాలు ఎంత ఇచ్చిండు? చుక్క నాగన్నకేమో 4 ఎకరాల 16 గుంటలు, చుక్క బాలయ్యకేమో 4 ఎకరాల 30 గుంటలు, చుక్క మాసయ్యకేమో 4 ఎకరాలు సార్. ప్రాబ్లం ఉందా? ఏం లేదు సార్. మొత్తం 4 ఎకరాలది ప్రాబ్లం ఏం లేదు సార్. బాలయ్యకి బాలయ్యకు 4 ఎకరాల 30 గుంటలు ఉండాలి సార్. అయితే మాకు 21 గుంట మాది వాళ్ళకి యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి 5 ఎకరాల ఇప్పుడు 11 గుంటలు అయింది. వాళ్ళకు ఉండాల్సిందేమో 4 ఎకరాల 30 గుంటలే ఉండాలి. ఇప్పుడు చుక్క నాగన్నకి ఎంతమంది కొడుకులు, ఎంత పొలం ఉంది? చుక్క నాగన్నకు ఈడ పంచుకున్న దాంట్లో 4 ఎకరాల 16 గుంటల్లో 3 ఎకరాలు చుక్క రామయ్యకు అంటే మా బాబాయ్ మా అక్కయ్యకు ఉండాలి. ఎకరా 16 గుంటలు చుక్క రామలింగ అంటే మా నాన్న ఆయనకు ఎకరా 16 గుంటలు ఉండాలి. చుక్క రామయ్యకు 3 ఎకరాలు ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు సార్ ఆయన దగ్గర కూడా. చుక్క రామలింగయ్యకు ఎకరా 16 గుంటల్లో ఏమైంది? 35 గుంటలు మాత్రమే ఉంది సార్ ఇప్పుడు మా నాయన పేరు మీద రిజిస్ట్రేషన్. 20 సార్ రిజిస్ట్రేషన్ కాకుండా ఎంత ఉంది? రిజిస్ట్రేషన్ కాకుండా 21 గుంట ఉంది సార్. దాంట్లో కబ్జాలు ఎవరు ఉన్నారు? మీరే ఉన్నారు? కబ్జా మేమే ఉన్నాం. దాదాపుగా నాకే 50 ఏళ్ళు సార్. ఇప్పుడు అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి 30 ఏళ్ళు నేనే చేసిన. ఇక్కడ సర్వే నెంబర్ ఎంత? 468 సార్. దీని గురించి కోర్టులో ఏమన్నా కేసు నాకే చేసాం సార్. వాళ్ళని రాణిస్తున్నామా రాణిస్తారేమో అన్నది కాదు, మాకు కావాల్సింది 21 గుంట వాళ్ళ పేర పట్ట. దానికి ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర లేవు, మా దగ్గర ఉండేవి. మా 21 గుంట మాకు చేసి ఏమనండి, ఎవరి పట్ట పొలాల్లో వాళ్ళు వేసుకొని వచ్చిండ్రు, సొంతంగా డబ్బులు ఖర్చులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు కట్టమనండి. ఫస్ట్ మాకు కావాల్సింది 21 గుంట, మాకు తక్కువ ఉంది కాబట్టి మా నాయన పేరు రామలింగ అయినా ఆయన పేరు రామలింగ అయినా కాబట్టి మిస్టేక్ అక్కడ జరిగింది. ఆ 21 గుంట మాకు చేసేయండి. చేసిన తర్వాత మీరు ఈ రోడ్డుకు డబ్బులు ఖర్చు కట్టండి. మీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి కదా, మీ దగ్గర డాక్యుమెంట్ మీ పేరు మీద ఎందుకైతే లేదు? అయితే మేము కూడా ఎంఆర్ ఆఫీస్ కి పోయినాం సార్. వాళ్ళు ఏమంటున్నారు అంటే, సరే మా చేతిలో అయితే ఇదైతే ఏం లేదు, వాళ్ళ పేరు మీద అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది అంతుంది కాబట్టి మేమైతే ఏం చేయడానికి రాదు, మీరు అంత కావాలి సార్ కోర్టుకి వెళ్ళండి అంటే కోర్టుకి వెళ్ళాం. మేము ఇంకా జనవరి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతామని మాట్లాడుతుంది కదా. మరి 30 ఏళ్ల సంతి పొలం మేమే కౌలు చేస్తున్నాం. ఇది అంటే కాసు మేమే చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేమే ఉన్నాము పొలంలో కూడా మేమే ఉన్నాము. మరి వాళ్ళు అట్లా 30 ఏళ్ళ మరి ఒక్కసారి రావాలి కదా సార్. వాళ్ళైతే పొలం మాదని సరే మా దగ్గర ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ సంప్రదించాడు. ఇదే సంప్రదించుకుని 30 years సంప్రదించుకుని మనం ఊర్లో పెద్ద మనిషి వచ్చి మాట్లాడచ్చు కదా. ఎవరిని మాట్లాడలేదు, ఎవరిని చేకూర్చలేదు, మేమే చూపించాము. అప్పట్లో మా నాయన చదువు రాక తెలుసుకొని చేసి అది చేసిండ్రు. 45 ఏళ్ళకి మాట్లాడి గోపాల్ మాట్లాడి నేను వస్తా చేస్తా అంట అని చెప్పి వీళ్ళు మా డాడీ వాళ్ళు ఏం చేశారు, పైసలు మొత్తం తీసుకొని పైసలు పెద్ద మంది కలిసి మాట్లాడారు. పెట్టరా వాళ్ళ నీకెందుకు, నీకు 4 ఎకరాలు 30 గుంటలు నీకుంటే సార్ మంది నీకెందుకంటే ఓకే అన్నారు సార్. ఓకే అని వీళ్ళు అమౌంట్ తీసుకొని పోయేసరికి వాడు వాళ్ళ అక్క కాదు ఇక్కడ కూర్చోడానికి పక్కన ఉంటుంది. ఆయన అక్కడ వెళ్ళిండు, ఇక్కడ రాలేడు. ఏమేమి వస్తలేని పని చేసి నాన్న అయినా తర్వాత వస్తాను మాట్లాడిండు, రావట్లేదు. అట్లా మేము ఇయర్ అడుగుకుంటూనే వస్తున్నాం. నేను అడగబట్టి మేము చిన్నగా ఉన్నాం అప్పట్లో. నేను ఇప్పుడు అడగబట్టి కూడా 5 years అవుతుంది అడగబట్టి. ఇప్పుడు చేస్తాం రేపు మాట్లాడతాం అన్నాడు. ఆడేమన్నా నీ దగ్గర ఏముండే కొన్ని రాను మమ్మల్ని. మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మొత్తం ఎవిడెన్స్ మొత్తం తీసుకొని వచ్చినాం. ఎవిడెన్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. అయినా సరే రా అంటే మేము గ్రామ పంచాయతీ దగ్గర కూడా 10 సార్లు లేదు సార్. ఒక్కసారి కాదు 2 సార్లు 10 సార్లు లేము. ఈ 10 సార్లు నేను ఒక్కని చెప్పడం కాదు, మీరు ఊర్లోకి వెళ్ళి కూడా ఇంకా కూడా 10 మంది ఎంక్వైరీ చేయండి. మేము 10 సార్లు మేము పోతే వాడు మొన్న ఒక్కరోజు వచ్చాడు, నన్ను పిలిపించాడు. నేను 10 సార్లు పిలిస్తే నువ్వు రాలే, ఒకసారి నేను ఎందుకు వస్తాను. నా పేరు చుక్క వెంకటమ్మ సార్. మా భూమి మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం. మాకు ఎందుకు అయితే లేదు, ఈ జనాలు ఎందుకు నిర్ణయం చేస్తలేరు? మా పెద్దలు సంపాదించింది మేము కూడా కొనలేదు. ఇది మా పెద్దలు సంపాదించింది, అది ఎట్లనో తప్పు పడ్డది. పేరు ఒకటి ఉండి వాళ్ళ మామ రామలింగాయ, మా మామ రామలింగాయ, ఆయమే లక్ష్మమ్మ, మా అత్త కూడా లక్ష్మమ్మ. మా ఆయన వెంకట ఉన్నాడు, మా మరిది గోపాల్ ఉన్నాడు, ఆయన గోపాల్ ఉన్నాడు. అందుకు ఇట్లా వాడి మిస్టేక్ జరిగింది. మిస్టేక్ జరిగినాయని కూడా మా తిరుమలాపూర్ కూడా చాలా ఇట్లా జరిగినాయి. అందరు కూడా పెట్టిర్రు. తెలుసుకోండి, మీరు 10 మందిని తెలుసుకోండి. లేకుంటే కాకపోతే ఏంటంటే భూమి చుట్టాలను కూడా కాపులను కానీ అధ్యక్షులను కానీ అందరు కూడా తెలుసుకొని అది వీళ్ళదా కాదా అని తెలుసుకొని కూడా మాకు చేయండి. ఇట్లా ఆడ ఈడ చెప్పి మమ్మల్ని బదలాం చేసి మమ్మల్ని చంపుతుండ్రు. అదేనంటే మా ఇంట్లో ఏమి గుండెగాళ్ళు లేరు సంపానికే. మా ఇంట్లో ఏం 10 మందికి మేము బోర్ పెడతాం, 10 మంది దొరకొచ్చి కొట్టనికే. మేము కూడా రైతులమే, మేము కూడా కష్టం చేసుకునేటోళ్ళమే. పొద్దుగా లేచి ఉంటుంది కష్టం చేసుకునేటోళ్ళం. వాళ్ళతో మేము కట్టలు పట్టుకొని ఏం కూర్చోలేము. కూర్చున్న వాళ్ళు ఎవరు అన్నుంటే పట్టుకుండ్రి. అట్లా మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి? మా పొలం మాకు పెట్టి అయిపోతుంది కదా. నీవు కాస్తాం మేము మునుగుతాం, మేము కాస్తాం నీవు మునుగుతావు. మా భూమి నీకు ఎందుకురా? నువ్వు ఏమనుకుంటున్నావు? మమ్మల్ని ఇరికిచ్చారు వాళ్ళు. ఏంద్రా మనం చెప్పిన మాట ఇవ్వలేదు అన్నం అంటే వాడు వచ్చిండు, అవన్నీ అన్నం తొలిచిండు. వీరస్వామి వచ్చిండు. వీరస్వామి వచ్చి
ఇక మా తమ్ముతో మాట్లాడి రేపు అజ్జతం అన్నాడు ఇక మళ్ళీ ఇక అంటే విమలాపూర్ అయితే మా తాత సుఖనాగన మా తాతకు 4 ఎకరాల 6 గుంటలు, మళ్ళా బాలయ్యకు 4 ఎకరాల 30 గుంటలు, మా సాయకు 4 ఎకరాలు. అయితే ఇది ఇందులో ఏమైందంటే మాకు 4 ఎకరాల 16 గుంటలకి వెళ్ళి మా అక్కయ్యకు 3 ఎకరాలు, మాకు 1 ఎకరా 16 గుంటలు. ఆ 1 ఎకరా 16 గుంటలు మాకు కావాలి. మాకు పెట్టడానికి ఏమంటుందంటే సైన్ పెట్టమంటే నీదా నీ అబ్బవా మాకు వచ్చింది, నీకెట్లా వచ్చిందిరా నీకెట్లా వచ్చింది అంటే మాకు వచ్చింది ఎట్లా వచ్చింది మా అబ్బాయి మా నాయన మీద చేసుకున్నాం, నీ నాయన మీద ఎట్లా చేసుకున్నావు మీనికెళ్ళి వచ్చింది నేను చేసుకున్నా అంటాడు. ఇప్పుడు ఎక్కడ ఊసి వచ్చింది నేను చేసుకున్న కాగితాలు నీ ఇంత ప్రూఫ్ మా నాయన అమ్మిండా మేము అమ్మినమ్మా ఎవరు అమ్మితే అంటే తేడు. ఆఫీస్కి మేము 10 సార్లు వాడు ఇస్తే రాలేదు, మేము ఒక్కనాడు పోలేదు. ఆఫీసర్ రాడని చెప్తున్నావు, ఆఫీసర్ వస్తలేడు సార్ అని చెప్తున్నావు నిన్న. అయితే రేపు పొద్దుగా లేదు సార్ ఆఫీస్ కాదు, రేపు పొద్దుగా వాడు కాదు మేము కాగితం చేస్తాం, గ్రామ పెద్దలు 2 రోజులు కూర్చుందాం, నిర్ణయం చేసుకుందాం. రైట్ నీది ఉండదా నాది ఉండదా? ఒకవేళ 10 మందికి ఇంకా ఊరే మొత్తం ఇంకా భూమి అంటే తలంచుకొని వెళ్ళిపోతాం. 2 భాగాలు, పెద్దోళ్ళ భాగం చిన్నోళ్ళ భాగం. పెద్దోళ్ళ భాగం కాడికి వీళ్ళ భాగంలో పెద్దోళ్ళ భాగం కాడికి ఓడేసినప్పుడు ఇతరులు చిన్నోళ్ళ భాగం వాళ్ళ పొలం పోలేదు, ఇంత పొలం కూడా పోలేదు. అయితే ఏమైందంటే ఫస్ట్ ఈడ ఉండే వరం కాడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ వేసుకున్నారు ఇతరులకు వేసుకున్నాక ఏమైంది స్తంభాలు వాతినాక ఏమైతే ఆయన ఏమంటారంటే ఫస్ట్ నేను దున్నుకున్నా కాబట్టి పొలం నాకే వచ్చింది, నా దాంట్లో రోడ్ వేసారు, నన్ను రోడ్ మీదకి వెళ్ళి ఓడిస్తలేరని ఆరోపణ అయింది.